అంతర్జాతీయ చట్టాలను నేను గౌరవించను, అసలు వాటితో నాకు పని లేదు, నా మనస్సాక్షికి ఏది అనిపిస్తే అది చేస్తాను. ఇది అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా, చాలా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చిన స్టేట్మెంట్. మనస్సాక్షి అనే పెద్ద పెద్ద పదాలు పక్కన పెడితే తనకి ఏది అనిపిస్తే అది చేస్తాను, నాకు అనిపించింది మాట్లాడతాను, నాకు నచ్చని వాళ్ళ మీద ఏ చర్యకైనా దిగుతాను, నచ్చిన వాళ్ళని ఆ టైంకి పొగుడుతాను, తర్వాత తెగుడుతాను. ఇదే గత కొద్ది కాలంగా, అంటే మొదటి దశ ట్రంప్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్న కాలానికి ఇప్పటికీ పోలిస్తే ఆయన మాట్లాడే మాటలకు కానీ చేసే చర్యలకు కానీ ఒక హద్దంటూ లేకుండా పోతుంది. ఆయన నచ్చింది చేస్తాను అనేది ఈ మధ్య ఆయన వెనజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి బంధించి ఆయనకి తగిన అనుకూలంగా ఉన్న ప్రభుత్వం నడిపించడానికి చేస్తున్న ప్రయత్నం, లేకపోతే గతంలో కూడా, అంటే ఇప్పుడు ట్రంపే కొత్తగా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారా? ఇప్పుడు ఈయన చేసే పనులని రష్యా అధ్యక్షుడు పుతిన్ నియో ఇంపీరియలిజం అంటున్నారు, అంటే నయా సామ్రాజ్యవాద ధోరణి. ఈ పదం చాలా కాలం క్రితం చర్చల్లో ఉండేది, ఈ మధ్య లేదు. అంటే ఒక బలమైన దేశం ఇతర దేశాల మీద, బలహీనమైన దేశాల మీద ఒక ఆధిపత్య ధోరణి, ధిక్కార ధోరణి చూపించడం. అది అమెరికా ఇప్పుడే చేసిందా ట్రంప్ ఆధ్వర్యంలోనంటే కాదు, అంతకుముందు కూడా జరిగింది. గతంలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లిబియా అధినేత గడాఫీ కానీ, లేకపోతే ఇరాక్ సద్దాం హుస్సేన్, పనామా నాయకుడు నోరీగా, లేకపోతే గౌతమాలా, వీళ్ళందరి మీద కూడా అమెరికా ఇలాంటి ధోరణినే ప్రదర్శించింది. అంటే తమకు కావాల్సిన దక్కించుకోవడానికి, తమకు నచ్చకపోతే, తమ మాట వినకపోతే దారిలోకి తెచ్చుకోవడానికి అమెరికా ఎంత దాకా అయినా వెళుతుంది. దీంట్లో ఏంటంటే ఆధిపత్యం అంటే డాలర్ ఆధిపత్యం, అదే దాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్టింది. ఇక వేరే ప్రత్యామ్నాయ కరెన్సీ లేకపోవడం, ఉన్నా కూడా ఈ స్థాయిలో, అంటే దాదాపు ప్రపంచంలో 50 నుంచి 60% ట్రేడ్ డాలర్లోనే జరగడం అనేది అమెరికాకు శక్తిస్తోంది. అలాగే ఇతర రంగాల్లో కూడా, డిఫెన్స్ చూసినా లేకపోతే టెక్నాలజీ చూసినా కూడా అన్నిట్లోనూ ఒక స్ట్రాంగ్ హోల్డ్ అమెరికాకు ఉండడం అనేది కూడా ఈ ఆధిపత్య ధోరణికి ఒక కారణం. అయితే బలమైన దేశాలు, సరే చిన్న చిన్న దేశాలు, వెనిజువాలో లేకపోతే కొలంబియా లాంటి దేశాన్ని బెదిరిస్తే కూడా ఆ నాయకుడు రా చూసుకుందాం అన్నాడు. ఆయన ఏం తగ్గలేదు. నువ్వు వస్తే నేను కూడా ఆర్మీతో అటాక్ చేస్తానన్నట్టుగా మాట్లాడాడు. అలాగే ఇవాళ గ్రీన్లాండ్, నాకు ఎట్టి పరిస్థితుల్లో అయినా గ్రీన్లాండ్ కావాల్సిందే. ఎందుకు గ్రీన్లాండ్ కావాలి? అసలు ఎందుకు వెనిజువేలా మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాడు చెప్తా. ప్రపంచంలో ఎక్కడ ఆయిల్ ఉంటే, ఆయిల్ నిక్షేపాలుంటే అది అమెరికాకు కావాలి. ఒకటి వాళ్ళు చెప్పినట్టు వినాలి, లేదా వాళ్ళు చెప్పిన వాళ్ళతోనే వ్యాపారం చేయాలి. అలాగే ఖనిజాలు, ఖరీదైన మినరల్స్ ఎక్కడుంటే అక్కడ అది అమెరికాకు కావాలి. ఇప్పుడు వెనిజువేలాలో అద్భుతమైన ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. చైనా దేశం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది వెనిజువేలాలో. సో టు కంట్రోల్ వెనిజువేలా ఈజ్ కంట్రోలింగ్ చైనా ఇన్ ఏ వే. అంటే చైనాని వేరే డైరెక్ట్గా కాకుండా కంట్రోల్లోకి తీసుకోవాలంటే వెనిజువేలాని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. రష్యా మరో బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. ఈవెన్ చాలామందికి తెలుసో తెలీదో, అమెరికాలోనే మిగతా దేశాల కన్నా ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. అయినా కూడా ఆయనకి రష్యాలోంచి ఆయిల్ కావాలి, వెనిజువేలాలోంచి ఆయిల్ కావాలి, ఇరాన్ నుంచి ఆయిల్ కావాలి. ఆయన చెప్పిన వాళ్ళే ఆ దేశాలతో వ్యాపారం చేయాలి. ఇవాళ ఏంటి, రష్యాతో ట్రేడ్ చేస్తున్నందుకు భారతదేశం మీద ఆయన రోజుకొక మాట, భారతదేశ ప్రధాని మీద. సరే ఇంతకుముందే బెదిరింపులు అయ్యాయి, ట్రేడ్ ఆపుతారంటే మనం ఆపలేదు, పైగా ఇంకా పెరిగింది రష్యాతో ట్రేడు గతంలో పోలిస్తే. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ కొనే ఆయిల్తో ఇచ్చే డబ్బుల వల్ల యుద్ధం జరుగుతుందని కూడా చెప్పాడు ఆయన. ఇంకా కొంతమంది నాయకులు ఇది మోదీ యుద్ధం అని కూడా అన్నారు. సరే అవేం మనం పట్టించుకోలేదు. రష్యాతో మన సంబంధాలు ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో ఏం చేయాలో పాల్పోవట్లేదు ట్రంప్కి. ఇప్పుడు ఏమంటున్నాడు, 500% టారిఫ్లు విధిస్తాను నేను, కొత్త యాక్ట్ తీసుకొచ్చి
శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025 దీనికి ఆమోదం కూడా తెలిపింది ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే రష్యాతో ఈ ఆయిల్ ట్రేడ్ చేసే దేశాలపై 500%, అది ప్రధానంగా ఇంపాక్ట్ చేసేది భారత్, చైనా, బ్రెజిల్. ఇంతకుముందు బ్రెజిల్ అధ్యక్షుడు కూడా వెనక్కి తగ్గలేదు, సరే రా చూసుకుందాం అన్నాడు ఆయన కూడా. సరే చిన్న చిన్న దేశాల సంగతి పక్కన పెడితే చైనా, రష్యా వీటి మీద ఆధిపత్యం తీసుకోవడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు, విచ్ ఈజ్ ఏ నాట్ ఈజీ టాస్క్ డెఫినెట్లీ. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఇంకోటి ట్రంప్ ఉన్న వ్యవహార శైలికి ఏంటంటే ఆయన బెదిరింపులకి ఎవరైతే లొంగరో, ఎవరైతే తిరిగి గట్టిగా నిలబడి సమాధానం చెప్తారో వాళ్ళ విషయంలో ఆయన నెమ్మదిగా వెనక్కి తగ్గిపోతాడు. కానీ ఎవరైతే ఆయన మాటలకు తలొగ్గుతారో, భయపడతారో వాళ్ళ మీద ఇంకా ఆయన నెత్తినెక్కి తాండవం చేస్తాడు. ఇది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు కొలంబో ఆయన నువ్వెంత అంటే అంత అంటే సరే నువ్వు వైట్ హౌస్కు రా మాట్లాడుకుందాం అన్నాడు. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదని డెన్మార్క్ ప్రభుత్వం ఒక హెచ్చరిక లాంటిదే జారీ చేసింది, అసలు నాటోయే ఉండదు మరి గ్రీన్లాండ్ మీదకి వస్తే అని. బట్ అక్కడ ఎలా అయినా చేజెక్కించుకోవాలి, అవసరమైతే ఒక్కొక్కరికి పర్ హెడ్ $1,00,000 ఇచ్చి తన దారికి తెచ్చుకోవాలనే ఆలోచన కూడా చేస్తున్నారు, లేకపోతే ఎలా అయినా బలవంతంగా అన్న చేజెక్కించుకోవాలని. అది ఎలా జరుగుతుందో చూడాలి. సో అంటే ఈయన ఆధిపత్యానికి అందరూ తలగ్గాల్సిందే అనేది ట్రంప్. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, సో పరిపాలన కూడా ఒక బిజినెస్ లాగే చెయ్యాలి అని అనుకుంటాడు, తనకే ఎప్పుడూ లాభం ఉండాలని, లేకపోతే అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోను అని చెప్పడం. కోర్స్ ఆయన యాక్ట్ ద్వారా అదే జరిగింది అనుకోండి. నికోలస్ మదురోని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం, మదురోని ఇంటర్నేషనల్ లా ఏముంటుంది, లేకపోతే అంతర్జాతీయ సంబంధాలు ఏముంటాయి, ఇవన్నీ ఆయనకి ఏం పట్టవు. నాకు నచ్చని వాడు ఉండడానికి వీల్లేదు, లేదా బలమైన చోట, ఖనిజాలు ఉన్న చోటో, ఆయిల్ ఉన్న చోటో వ్యాపారం నేను అనుకున్నట్టు జరగాలి అని. సో ఇప్పుడు 500% టారిఫ్లు అంటే ఏమన్నా అర్థం ఉందా? 50%, సరే 70%, 100%, ఆ తర్వాత ఏదైనా ఇర్రెలవెంటే అవుతుంది. వ్యాపారం చేసేవాళ్ళు చేస్తారు. ఇప్పుడు రష్యాతో అర్జెంటుగా మానేస్తే మనకు వచ్చేదేంటి? నష్టం తప్ప. ఇప్పుడు అమెరికాతో వ్యాపారం పెంచుకుంటే కలిగే లాభం ఏంటి? అదనపు లాభం. ఎందుకంటే అమెరికా తన ఆయుధాలు అమ్ముకుంటుంది, కానీ తన స్ట్రాటజీ ఇవ్వదు, షేర్ చేయదు. వేరే రష్యా నుంచి మనం ఆయుధాలు కొనుక్కుంటాం, రష్యా డిఫెన్స్ స్ట్రాటజీతో కలిసి పనిచేస్తాం, రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది భారత్కి. అంటే ఒకవైపు అమెరికా మోదీని మిత్రుడు అంటూనే, భారతదేశం మా ఫ్రెండ్లీ కంట్రీ అంటూనే హ్యూమిలియేటింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు ట్రంప్? సార్ మే సీ యూ అని ట్రంప్ ఫోన్ చేసి అడిగారని, ఎస్ యూ కెన్ కమ్ అని చెప్పారని అలా అడుగుతారా ఎవరన్నా? అసలు సార్ అని ఎవరో అనరు. ఏదో గౌరవంగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా, వాళ్ళిద్దరూ ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటారు. ఈ విజువల్లో చూడొచ్చు, ఆయన సంతకం చేసి లేస్తే ఆ చైర్ కూడా ట్రంప్ వెనక్కి లాగి ఒక గౌరవం ఇస్తారు. ఇదంతా కానీ ఇదంతా ఓన్లీ థియేట్రికల్ యాక్ట్సా, థియేట్రిక్స్ అంటారు, అలాంటి ప్లే చేస్తున్నారు ట్రంప్. సో దీనికి ఒక బ్యారికేడ్ ఉందా, ఒక బ్యారియర్ ఉందా? అసలు ఇదంతా ఆయన అంతర్గతంగా ఒక ఇన్సెక్యూరిటీతో చేస్తున్నారా, లేకపోతే దేశం మీద, ప్రపంచం మీద ఒక ఆధిపత్యం కావాలని చేస్తున్నారా? రష్యా ఫ్రెండ్ అంటారు, రష్యాతో ఎవరు ఆయిల్ ట్రేడ్ చేయకూడదు. చైనా అధినేత మిత్రుడు అంటారు, కానీ చైనా బలపడకూడదు. భారత్ నాకు మంచి మిత్రుడు అంటారు, భారత్ ఇప్పటికే 4వ ప్లేస్లోకి వచ్చేసింది ప్రపంచంలో ఆర్థిక శక్తిగా. ఇంకా భారత్ అభివృద్ధి చెందకూడదు. ప్రపంచ దేశాలు, ఆ దేశాల అధినేతలందరూ కూడా ట్రంప్ని సంతోషపెట్టడమే వాళ్ళ బాధ్యతగా పనిచేయాలని ట్రంప్ కోరుకుంటున్నారు. అదే చెప్తున్నారు, మోదీకి నేను సంతోషంగా లేనని తెలుసు, కానీ నన్ను సంతోషపెట్టాలి అని. అలాగే ఫోన్ చేశారు, బతిమాలుకున్నారు. లేకపోతే ఇంకొక సెనేటరు, నాతో భారత విదేశీ ప్రతినిధి వినయ్ మోహన్ కార్వా కొంచెం మోడీ మీరు ట్రంప్ గారితో మాట్లాడండి, మాకు సుంకాలు తగ్గించి పెట్టమనండి అనేది మాట్లాడారని. అంటే ఇవన్నీ కాదని భారత్ ఖండిస్తోంది. అంత అలవగ్గా వాళ్ళు అబద్ధాలు కూడా అంతే అలవగ్గా చెప్తున్నారు ఆ స్థాయిలో. సో ఏంటి మాట్లాడదు వాళ్ళు. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అండ్ ఫారిన్ అఫైర్స్ అనలిస్ట్ ఉన్నారు. అలాగే సంజయ్ పులుపాక్ గారు, ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్. సృజన యాదవ్ గారు, పొలిటికల్ ఎకానమీ రీసెర్చర్. సృజన గారు గుడ్ మార్నింగ్, సంజయ్ గారు, పుల్లారావు గారు నమస్కారం.
సార్ పుల్లారావు గారు, అంటే గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, బట్ అంచనాలకు మించి, అంతకు మించి అంటారు కదా, ట్రంప్ ప్రతిరోజు మనకి ఏదో ఒక ఛాలెంజ్ విసురుతూనే ఉన్నారు. తాజాగా 500% టారిఫ్. సో దాని గురించి మాట్లాడదాం. బిఫోర్ దట్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నయా సామ్రాజ్యవాదము అన్నారంటే చాలా కాలం తర్వాత మనం నియో ఇంపీరియలిజం, సో ఆ పదం వింటున్నాం. సో అదే దిశగా తీసుకెళ్తున్నారా ట్రంప్? ట్రంప్ రెండో మీ ఇంట్రడక్షన్ విన్నా, మీరు రెండో టర్మ్లో ఎలా చేస్తున్నారంటే ఆయనే అన్నాడు, నేను మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు 2017 నుంచి 20 వరకు వాషింగ్టన్ డీసీ 5, 10 సార్లు వచ్చానంతే నా లైఫ్లో. ఏం తెలియదు నాకు, ఎవరు ఇలా చేయి అలా చేయనేవారు. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు, నా పవర్ తెలుసు, పవర్ ఎంత లిమిట్ ఉన్నది తెలుసు, మిగతా వాళ్ళ వ్యవహారం తెలుసు, పవర్ అంటే అందరు లొంగిపోతారు అని అన్నారు. మ్యాక్సిమం పవర్ వాడుతున్న ప్రెసిడెంట్ అదే, ఉన్నాయి పవర్స్ అన్నాడు, చేస్తున్నాడు. మీరు చెప్పిందంతా రైటే, కానీ ఎవరివాడి ప్రవర్తన మారుతారా, మనం మార్చుకోవాలా? ఏ సైకాలజిస్ట్ అయినా, ఏ సైకాట్రిస్ట్ అయినా, ఏ టాక్టీషియన్ అయినా ఎవరివాడిని మనం మార్చడానికి మన ప్రవర్తన మార్చుకుని మనకు ఛాలెంజ్ అలా ఇవ్వాలి. ట్రంప్ చేస్తున్నారు, ట్రంప్ ఇలా చేశాడు అని అందరూ అంటున్నారు, చేస్తాడు. మీరు చేయబోయేది ఏంటి? అది మనం చూసాం. మనం గత సంవత్సరంలో ట్రంప్ చేసిన వివరం చాలా బాగా డీల్ చేశాం. ట్రంప్కి మెయిన్ థింగ్ అర్థం చేసుకున్నాడు ఏంటంటే, భారతదేశం పాకిస్తాన్కి ఇలాంటి దేశాలకి తేడా ఉన్నది. భారతదేశం ఎంతో సింపుల్గా ఉండిన నరేంద్ర మోడీ కాదు, నెహ్రూ నుంచి, మహాత్మా గాంధీ నుంచి, అందరి నుంచి ఇది వేరే వ్యవహారం అని రోజు రోజుకి నేర్చుకుంటున్నాడు. రోజు రోజుకి వాళ్ళని ఏం చేసినా వాళ్ళు అలా పోతారు. ఇందుకు ఉదాహరణ ఇస్తా, మహాత్మా గాంధీ ఇంగ్లాండ్ వెళ్ళాడు, అక్కడ ఇంగ్లాండ్ కింగ్ని కలిశాడు. ఆ పంచే చక్కా లేకుండా వెళ్ళి రాజాని కలిస్తే, అయ్యో మీరు మా రాజాను బట్టలు ఇంత తక్కువతో వెళ్తున్నారా అంటే, ఆయన మా ఇద్దరికీ సరిపడ్డా బట్టలు వేసుకుంటున్నారు లేవయ్యా అన్నాడు. ఆ పౌరుషమా, ఆ ఆత్మగౌరవమా కంటిన్యూ అవుతుంది. అది ట్రంప్ అర్థం చెప్పు. ఆ కామర్స్ మినిస్టర్ లుట్విక్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడు భారతదేశం మీద సెప్టెంబర్ 3 మొదలు. ఎప్పుడైతే మోడీ, పుతిన్, జిన్పింగ్ అందరూ చైనాలో కలిసారు, అప్పటి నుంచి ఏం తిట్లు లేవే, రావాలి సంతకం పెట్టాలని పిచ్చి పొగరు మాటలు లేవే. మారింది. ఫస్ట్ పాయింట్ అది కాదు. అప్పుడు కూడా రష్యా భారత్ డెడ్ ఎకానమీ, మీరు దూకండి ఎందులోకైనా అన్నాడు ఆయన. అనొచ్చు అన్నాడు. ఇంగ్లాండ్ ఏమన్నాడు, యూరోప్ ఏమన్నాడు, 80 సంవత్సరాలు allies నాటో వాళ్ళని ఏమన్నాడు, మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, మమ్మల్ని మోసం చేశారు రోజు అంటున్నారు. వాళ్ళు ఏంటంటే యూరోపియన్లు, వాళ్ళు 100 సంవత్సరాలు బట్టి వాళ్ళ చరిత్రలో ఇలాగా టాక్ట్ఫుల్గా డిప్లొమసీ చేసి సర్వైవ్ అవుతున్నారు. వీళ్ళని కూడా ట్యాకిల్ చేద్దామన్నా అనుకున్నారు. వాళ్ళంతా ఊడిదాం, ఈ 5 సంవత్సరాలు గడిపేద్దాం, చూద్దాం, డ్యామేజ్ మినిమం చేద్దాం, చేసుకుంటా పోతున్నారు. అందువల్ల నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ప్రవర్తన మార్పు. దాంతోపాటు 500 వేస్తాడు, 300 వేస్తాడు, 200 వేస్తాడు, వేస్తే వేసుకునే అది పని అవ్వదు. పని అవ్వట్లేదు అని అర్థం చేసుకున్నాడు. ఇండియా ఆయన బల్ల దగ్గరికి రాకపోతే ఆయన కిరీటమే లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్రికా, లేకపోతే యూరోప్ చిన్న దేశాలు అయినా కుదరదు. మేజర్ దేశాలు భారతదేశం, చైనా వాళ్ళ విరోధం, సీక్రెట్, ఓపెన్. మనతో స్నేహం పాస్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తున్నారు? మీరు పెద్ద పార్టీ ఇచ్చి ఇంపార్టెంట్ పీపుల్ కుదరదని తెలిసిన మరి ప్రయత్నమా భారత్? ఇందాక నేను చెప్పినట్టుగా చైనా, భారత్, రష్యా ఈ మూడింటిని కూడా ఏదో రకంగా తన ఆధిపత్యము, తన అథారిటీలోకి తీసుకోవాలనే ప్రయత్నమా? కాదు. అది మన మీదే ఫోకస్ ఉన్నది. ట్రంప్ చేసే పనులని మీరు చూస్తున్నారు. ఆయన ఏదో 2 నిమిషాలు మాట్లాడిన మాటలు చూస్తున్నాం, కానీ ఆయన రోజంతా మాట్లాడుతున్నాడు ఇతర దేశాల మీద, ఇతర వ్యవహారాల మీద. అది మీరు చూడలేదు. ఒక చిన్న విషయం కూడా చెప్తున్నా, మీరు అన్నారు వెనుజువేలా అయ్యో పాపం అని చాలా మంది అంటున్నారు. నేను అడిగే ప్రశ్న, వెనుజువేలా ప్రభుత్వం మారాక ఆయిల్ ధర పడిపోయింది. $70 పైన ఉండేది పోయిన సంవత్సరం అంతా, ఇప్పుడు 57, 58 అవుతుంది. ఎక్స్పర్ట్స్ ఆయిల్ శాంక్షన్ ఎత్తుతారు రేపు అంటే $50 అయిపోతుంది ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్. భారతదేశానికి $1 ప్రైస్ చెమరు తగ్గితే సంవత్సరానికి 20,000 కోట్లు
మీరు అర్థం చేసుకోండి. ట్రంప్ చేసేది అలా ఇరాన్ పోతే ఇంకా ఆయిల్ ధర పడతాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం సెటిల్ అవుతే $40 అవుతారు 1 year. ఎన్ని లక్షల కోట్లు భారతదేశానికి వస్తాయి, ఎంత సరి చేసుకుంటాం. సో మీరు చూడవలసింది ఏంటంటే ఓవరాల్ పిక్చర్ చూడాలి. మీరు అందరూ అనేది చూడు ట్రంప్ మన వీసాలు తీసేది, వీసాల గురించే మనం బ్రతుకుతున్నాం అమెరికాతో. లేకపోతే అస్సలు మనం మీద వాళ్ళకి ఏమీ ఒత్తిడి తీసుకొచ్చేది లేదు, లెవరేజ్ లేదు. వీసాలు 2 లక్షల మందికి ఇవ్వకపోతే మధ్యతరగతి వాళ్ళు, మనకు పెద్దవాళ్ళు, వాళ్ళు చదువుకున్నా అడిగి తప్ప లేదు. అది మెల్లిగా అర్థం చేస్తుందా? నేను ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తున్నా అంటలేదు. అన్ని భారతదేశ ప్రభుత్వాలు 48 నుంచి 47 నుంచి చాలా బాగా చేస్తున్నారు. ఇది కూడా పెద్ద షాక్ కాదు. ట్రంప్ ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఆయన చేతిలో ప్రపంచ ఈవెంట్స్ అన్ని లేవు కదా, ఆయన కంట్రోల్లో ఉన్నా చేస్తున్నారు అంతే. అందువల్ల నేను అలా మీరు వెంజులా గురించి చెప్పండి. ఆయిల్ ధర పడింది, మన మిత్రులు ఇద్దరు ఉన్నారు అక్కడ ఎక్స్పర్ట్స్. అది కావాలా? ఆయిల్ ధర $40 అవుతే ట్రంప్ ఏంటి, టారిఫ్స్ ఏంటి, వాడేంటి, భారతదేశం ముందరికి వెళ్ళిపోతుంది. ఆయిల్ మీదే మనకు ప్రాబ్లం ప్రపంచంలో, ఇంకేం ప్రాబ్లం లేదు భారతదేశానికి. అందువల్ల నేను అంత డైర్గా చూడటం లేదు. తప్పు తట్టుకోవాలి, ఇంకా మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటున్నాడు. పాకిస్తాన్ జనరల్ వాళ్ళ యూనిఫామ్స్ చాలా స్మార్ట్ గా ఉంటాయి. లండన్ లో సివిల్ రోలో తయారు చేసి తీసుకొచ్చి బట్టలు వేసుకుంటున్నారు. అదే అర్థం చేసుకుంటున్నాడు. ఉంటే డబ్బా వెళ్ళని మెల్లిగా అర్థం చేసుకుంటాడు. మనకి అదంతా అనవసరం. మన రియాక్షన్ ఎలా ఉన్నది, మన రియాక్షన్ చూసుకుంటా పోవాలి. సో నేను లాస్ట్ సెంటెన్స్ చెప్తా. ఎందుకంటే మన చైనాకి $200 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ పోయింది ఒక్క రోజులో, ఒక్క క్షణంలో పోయింది. మధురో ప్రెసిడెంట్ కిడ్నాప్ అక్కడ పెట్టిన సొమ్మంతా పోయిందా లేదా? ఎవరు చెప్పుకుంటున్నారు? చైనా ఎవరితో మాట్లాడగలుగుతున్నారు? సిగ్గుపడి చచ్చిపోతున్నారు. సైన్యం పంపలేదు. అది మనకు మంచిదా? విశేషమైన మంచిది. చైనాకి ఫేస్ పోయింది, బలం పోయింది. ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ అందరూ అర్థం చేసుకుంటున్నారు. చైనా కూడా అర్థం చేస్తూ అన్ని మంచి జరుగుతూ ఉంటాయి. చెడుతో పాటు మన ప్రవర్తన మీద కేర్ఫుల్ గా, డిప్లొమాటిక్ గా, రెచ్చిపోకుండా చేసుకుంటా పోవాలి. ఓకే, సృజన గారు వాట్స్ యువర్ టేక్? అంటే ఇప్పుడు పుల్లారావు గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మన ప్రవర్తన అంటే ఒకటి, మనం ఇప్పుడు ప్రస్తుతానికి నేను అనుకునేది ఏంటంటే వ్యూహాత్మక మౌనం అనుకుంటా. ఎందుకంటే ప్రధానమంత్రి నేరుగా ఏ సందర్భమైనా కూడా ట్రంప్ని అడ్రస్ చేస్తూ మాట్లాడలేదు. తాజాగా వెనిజువాలా జరిగింది కూడా మన స్టేట్మెంట్ ఏంటంటే సంయమనం పాటించాలి, అక్కడ వరకే ఇచ్చి ఆగాం. గతంలో ఉక్రెయిన్ విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ. సో ఇప్పుడు ట్రంప్ అవలంబిస్తున్న విధానంతో మనం వ్యవహరించాల్సిన శైలి కరెక్ట్గానే ఉందా? అందరికీ నమస్కారం. దాని శైలి కంటే కూడా ఒక 2-3 అంశాలు ఉన్నాయి. ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఇది కొత్త సామ్రాజ్య పంద, లేదా అమెరికా ఎప్పట్లాగానే చేస్తుంది, లేదా కొత్త రకంగా చేస్తుంది అనే దానికి నాకు 2-3 అంశాలు ఉన్నాయి మీరు అడిగిన ప్రశ్నకి వచ్చే ముందు. ఒకటి, ఇది ఆర్థిక సామ్రాజ్యవాదం. ఇది కొత్త సామ్రాజ్యవాదమే కాదు, ఆర్థిక సామ్రాజ్యవాదం. ఒకటి, ఎందుకంటే మీరు చూసినట్లయితే ప్రపంచ చరిత్ర మీరు ఎప్పుడు చూసినా ప్రతి 25 ఏళ్లకి, ప్రతి 30 ఏళ్లకి ఒక టెక్టోనిక్ షిఫ్ట్, అంటే ప్రతి దగ్గర ఒక ఆర్థిక అవలంబన ద్వారా ఒక షిఫ్ట్ అనేది వస్తూ ఉంటది. ఆ షిఫ్ట్ లో భాగంగా గత 35 ఏళ్ల క్రితం చూసినట్లయితే ఇవే దేశాలు ఏవైతే ఇప్పుడు G7 కంట్రీస్ గానీ, అమెరికా గానీ, రష్యా గానీ, ఏదో యూరోప్ ప్రాంతం మొత్తం అందరం కూడా ప్రపంచీకరణ చేయాలి, గ్లోబలైజేషన్ ఉండాలి, ప్రైవేటీకరణ చేయాలి, ఆర్థిక వ్యవస్థలను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఓపెన్ చేయాలి, వాణిజ్యం పెరగాలి, ప్రజలు అక్కడిక్కడ తిరగలగాలి, అక్కడి మనుషులు ఇక్కడికి రాగలగాలి అనే ఒక పెద్ద మ్యాసివ్ ఎజెండాని పుష్ చేసిండ్రు. అంటే ఈ ఆర్థిక ఎజెండాని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద్వారా, అంతర్జాతీయ వాణిజ్య ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఎజెండాని మొత్తం బాగా పుష్ చేసినారు. ఏంటి, మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, భేషజాలాలు లేరు, అసలు బార్డర్ అనేది ఒక ఇమాజినరీ మాత్రమే, మనం అందరం గ్లోబల్ సిటిజన్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే గత 10 ఏళ్ళుగా ప్రతి ఒక్కరు నేను అంతర్జాతీయ సిటిజన్, నేను ఒక దేశ పౌరుడు కాదు అనే ఈ వ్యవస్థని మొత్తం అంతర్జాతీయంగా ఏర్పాటు చేసినారు ఒక 35 ఏళ్ల వరకు. ఈ 35 ఏళ్ళు 25 ఏళ్ల తర్వాత ఏ అర్థమైంది ఏంది, ఈ ఆర్థికంగా ఓపెన్ అప్ అవ్వడం ద్వారా ప్రజల ఎకనామిక్ వాల్యూస్ పెరగడము, ప్రజలు అక్కడిక్కడ తిరిగి కొత్త తరహా టెక్నాలజీని అవలంబించడము, కొత్త తరహా ఆర్థిక వ్యవస్థీకరణ చేయడం అనేది అందరు గమనించారు. దీని ద్వారా ఏంది, భారతదేశం కూడా చాలా లాభం పొంది, భారతదేశంలో కూడా ఆర్థికంగా ముందుకెళ్ళింది, ఒక గ్రోత్ ఇంజన్ లాగా తయారయ్యి ఇప్పుడు ప్రపంచంలోనే ఆల్మోస్ట్ 4వ స్థానంలో గ్రోయింగ్ ఎకానమీస్ లో ఉన్నది. ఇంతకు ముందు ఈ గ్రోయింగ్ ఎకానమీ కానీ, గ్రోత్ ఎకానమీ అనేది కూడా ఒక ఓన్లీ నార్త్, అంటే అబౌవ్ నార్త్, గ్లోబ్ కి పైన ఉన్న దేశాలు
మాత్రమే చేయగలిగింది. ఇప్పుడు చైనా గానీ, ఇండియా గానీ, సౌత్ ఆఫ్రికా గానీ, ఏవైతే బ్రిక్స్ దేశాలు మనమైతే అనుకుంటున్నామో రష్యా కాకుండా అన్ని కూడా దగ్గరికి వచ్చి మేము కొత్త ఆర్థిక వ్యవస్థకి పునాదులు వేయడానికి సిద్ధంగా ఉన్నాము, మా ఆర్థిక వ్యవస్థ ఆ స్థాయికి వచ్చింది, ఒక పరివర్తన చెందింది, మాకు ఒక స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ గా మా ఆర్థికంగా మేము అందరం కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నామనే ఆలోచనను తీసుకొచ్చింది 2010 ఆ దశలో. ఈ ఎజెండాలో భాగంగా ఎకానమీస్ అన్ని కూడా కలిసి రావడము, ఈ ఆర్థిక సామ్రాజ్యవాద వ్యవస్థ ఏదైతే ఉందో అంతర్జాతీయంగా దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసే శక్తి గాని, ఆలోచన శక్తికి సపోర్ట్ చేసే ఆర్థిక వ్యవస్థలు గాని ఇప్పుడు బహుశా ఉన్నాయి అనే ఒక సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాలు చెప్పినవి. దాంట్లో ప్రధానంగా చైనా చాలా గట్టిగా ఒక 35 ఏళ్ల నుంచి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గానీ, ఆర్థికంగా వాళ్ళ ముందుకు ఎట్లుంటుందని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఈ అర్థమైన క్రమంలో ఆ యుఎస్ఏ ఇంతకు ముందు చేసిన విధానంగా మేము వెళ్ళి బాంబు వేస్తాము, మేము వెళ్ళి వీళ్ళని తీసుకుంటాము, మేము వెళ్ళి ఆ రాజ్యం మాది, ఈ దేశం మాది అనే అవలంబన వాళ్ళకు చాలా వాళ్ళ పుట్టుకతోటే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూసినట్లయితే యుఎస్ఏ కాంగ్రెస్ అంటే వాళ్ళు కాంగ్రెస్ ద్వారా ఆమోదం పలికి 11 యుద్ధాలలో వాళ్ళు ఎప్పుడైతే కంట్రీగా ఏర్పడారో అప్పటి నుంచి వాళ్ళు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఒక 60% దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా వారి ద్వారా స్టార్ట్ అయిన కాన్ఫ్లిక్ట్స్ గానీ, వారి ద్వారా స్టార్ట్ అయిన ఒక ఇబ్బందులు గానీ ప్రతి దేశంలో కొంచెం ఇంచుమించుగా ఉన్నాయి. మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, సిరియా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, గ్వాటమాలా, నికరాగువా, హొరండాస్. సో వీళ్ళు అయితే దౌత్యం ద్వారా, లేకపోతే ఆర్థిక విధానాల ద్వారా, లేకపోతే అక్కడున్న మిలిటరీ రెజిమ్లకు సపోర్ట్ చేయడం ద్వారా, అంటే ఈ సామ్రాజ్యవాద వ్యవస్థని ఏదైతే వాళ్ళు పెంపొందించి ప్రోత్సహించినారో అది ఎప్పుడు జరుగుతుంది. ఒకసారి ఆర్థికంగా జరిగింది, ఒకసారి యుద్ధం ద్వారా జరిగింది, ఒకసారి సాంస్కృతిక ద్వారా జరిగింది, ఒకసారి ఆయుధ గనుల ద్వారా జరిగింది. అంతే తప్ప వాళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఒక అంతర్జాతీయ విధానము, ఒక దౌత్య విధానము, వేరే దేశాలు అందరి దేశాలు ఏదైతే 195 దేశాల ఐక్యరాజ్య సమితి ద్వారా ఏవైతే సభ్యులు ఉన్నారో మనం మాట్లాడుకోవడానికి విధానం ఉంది, ఒక తారీఫ్లు చేయడానికి విధానం ఉంది, ఒక బిజినెస్ చేయడానికి విధానం ఉంది అనే విధానాలకు వ్యతిరేకంగా వెళ్ళి మేము ఈ విధానాలకి పైకి మేము ఉంటాము, మేము దీనికి అతీతము, మాకు ఎవరు చెప్పినా మేమేం చేయలేము అనే ఒక బిజినెస్ మ్యాన్ లాంటి ట్రంప్ లాంటి వ్యక్తులు ఏమంటారు ఆ దేశానికి అధ్యక్షులైతే విధానాలు ఇట్లుంటాయి అన్నమాట. అంటే ఒక బిజినెస్ ని, ఒక ప్రజాస్వామ్యాన్ని కలిపి ఎలాంటి ఆలోచన లేకుండా ఆలోచన రహితంగా బిహేవ్ చేస్తూ నేను చెప్పింది ఏవేదమని ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ డ్రివెన్ పర్సన్ అంటాం. అంటే ఈ జనరల్ ఒకప్పుడు వీళ్ళు ఏమంటారు సామ్రాజ్యవాదులు, డిక్టేటర్లు, ఏమంటారు వీళ్ళు ఫాసిస్టులు అనే ఆలోచన ఉంటుంది చూసిరా. ఈ ప్రజాస్వామిక పందాలోనే ఈ ట్రంప్ చేసే వ్యవహారాలన్నీ కూడా వాటికి అన్నిటికీ టిక్ మార్క్స్ ఉన్నాయి. ఒకటి. రెండు, మీరు బ్రాడ్ గా చూడండి, మీరు అమెరికా వారి దౌత్య సంబంధాలు కానీ, వారి ఆర్థిక సంబంధాలు కానీ ప్రపంచ వ్యాప్తంగా అది చిన్న దేశమైనా పెద్ద దేశమైనా వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ రాజకీయాలకు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా చేసిందే తప్ప ఒక ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్, ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ ఆర్డర్, ఒక అంతర్జాతీయ విధానాలకి ఎప్పుడు కూడా వాళ్ళు దాని పైనే ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆయన చెప్తున్నాడు కదా, నేను అవేం పట్టించుకోనని చెప్తున్నారు ఆయన. పట్టించుకున్నప్పుడు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇండియా లాంటి దేశాలు ఏవైతే గ్రోత్ ఇంజన్స్ ఆఫ్ ద వరల్డ్, ఇండియా, బ్రిక్స్, నేను ఎందుకు పదే బ్రిక్స్ ని తీసుకొస్తుందంటే ఇప్పుడు ప్రధాన చర్చగా జరిగేది ఈ బ్రిక్స్ ఏదైతే 5 దేశాలు ఉన్నాయో ఈ వీటి పాపులేషన్ గానీ, ఆర్థిక వ్యవస్థ గానీ, వాళ్ళు చేసే అవలంబించే విధానాలు గానీ కొంత కౌంటర్ బ్యాలెన్స్ క్రియేట్ చేసే పద్ధతులు ఉన్నాయి, మాకు ఇబ్బంది కలుగుతుంది అనే దాంతో ప్రతి ఒక్క నేషన్ ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. రష్యాతో వాళ్ళకి ఎట్లాగో వైరుధ్యం ఉంది, చైనాతో వాళ్ళు పోల్చుకోలేరు. ఇండియా అనేది ఏంటంటే మనం మొదటి నుంచి మన స్వతంత్ర భారతదేశం ఎప్పుడు మొదట ఒక 80 ఏళ్ల నుంచి కూడా మనం ఏ కంట్రీకి దగ్గర కాదు, మేము ఏ బ్లాక్ లో సభ్యులం కాదు, మేము నాన్ అలైన్డ్ అంటే ఎవరితోటి అలైన్ కాకుండా ఒక ప్రిన్సిపల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము, ఒక ప్రజాస్వామిక డిప్లొమాటిక్ వేలో మేము ఉంటాం అనేది మనం ఎప్పుడు చెప్పుకున్నాము, అదే చేస్తా వచ్చినాం. అది ప్రధానమంత్రి మోదీ గారు కానీ, మన్మోహన్ సింగ్ కానీ, ప్రధానమంత్రులు ఎవరైనా, పార్టీలు ఎవరో ఉన్నా మన ఒక ప్రిన్సిపల్డ్ డిప్లొమాటిక్ అవుట్ రీచ్ అనేది ప్రత్యేకంగా ఇండియాకి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో వెయిట్ అండ్ వాచ్ అంటే ఏం జరుగుతుంది, ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి అని కొంత ఆలోచించి వెనక్కి జరిగి అంటే టేకింగ్ అ స్టెప్ బ్యాక్, వెనక్కి ఒక అడుగు వేయడం అనేది తప్పు కాదు. అండ్ భారతదేశం లాంటి ఒక గ్రోత్ ఇంజన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ ఆల్సో గోయింగ్ టు బి డీల్ మేకర్. అంటే ఏ సమూహం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సమూహాలైనా భారతదేశం అందులో సభ్యులు లేకుండా ఆ సమూహాలు ముందుకెళ్ళలేవు. సంజయ్ గారు, మీరు 2 వాదనలు విన్నారు కదా. ఇప్పుడు ఒకటి ఆయన తపన అంటే చేసే చర్యలకు ఏదో కారణం ఉండాలి, అట్లీస్ట్ అది ఆయనకన్నా తెలియాలి, ప్రపంచానికి తెలియకపోయినా. అది అంతర్గతంగా ఏదో ఒక ఇన్సెక్యూరిటీ అని ఫీల్ అవుతున్నాడా, లేకపోతే ద నేచర్ ఆఫ్ అమెరికా, ద గ్లోబల్ డామినెన్స్ ఉంటుంది కదా, అది చాలా
ఏమంటారు వెరీ డామినెంట్గా విజిలెంట్గా చేస్తున్నాడా, లేకపోతే ఓన్లీ థియేట్రిక్స్ ప్లే చేస్తున్నాడా? యాక్చువల్లీ మంచి ప్రశ్న అండి మీరు అడుగుతుంది. బేసిక్ గా ట్రంప్ వ్యవహార శైలికి ఉన్న రూట్ కాజెస్ ఏంటి అని అడుగుతున్నారండి. అందులో ఒకటి ఫస్ట్ రెండు విధాలుగా చూడొచ్చండి. అంటే వ్యవస్థాగతంగా, తర్వాత అమెరికా సమాజంలో వస్తున్న సామాజిక ఆర్థిక మార్పులండి. ఉదాహరణకి గ్లోబలైజేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కనుక చూస్తే అమెరికాలో ఒక ఆలోచన, ఒక ఆందోళన కూడా ఉంది. ఏమిటంటే అమెరికాలో ఉన్న ఉద్యోగాలు చాలా దేశాలకు వెళ్ళిపోతున్నాయి. సాఫ్ట్వేర్ అవన్నీ ఇండియాకి వెళ్ళిపోయాయి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చైనాకి వెళ్ళిపోయింది. సో మనం నష్టపోతున్నాం అని ఒక ఆలోచన విధానం ఉంది. అది కరెక్టా అసెస్మెంట్ కరెక్టా రాంగ్ అనేది డిబేట్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ రూరల్ అమెరికాలో ఏదైతే ఉందో మిడ్ వెస్టర్న్ అంటాం కదా, రస్ట్ బెల్ట్ అంటారు, అక్కడ ఇండస్ట్రియల్ అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి గ్లోబలైజేషన్ తర్వాత. చాలా వరకు జాబ్స్ అవన్నీ కూడా కోస్టల్ రీజన్స్ కి ఎక్కువ షిఫ్ట్ అవటం జరిగింది. సో దాంతో అమెరికన్ సమాజంలో కొన్ని వర్గాలలో మనం ఈ ప్రపంచీకరణ వల్ల నష్టపోయామన్న ఒక ఆలోచన విధానం ఉందండి. అంతేకాదు తర్వాత ఈ మనం తీసుకుంటే కనుక ఈ రిలేటివ్ డిక్లైన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటారండి. అంటే ప్రపంచంలో అమెరికా తన డామినెంట్ పొజిషన్ కంటిన్యూ చేస్తున్నప్పటికీ మిగతా దేశాలు రైజ్ అయి క్యాచప్ అవుతున్నాయండి. ఎప్పుడైతే మిగతా దేశాలు ఆర్థికంగా మిలిటరీ పరంగా బలపడుతున్నాయో అమెరికాలో కూడా ఒక విధమైనటువంటి ఆందోళన వస్తుంది. ఏమిటంటే మనం ఏమన్నా కోల్పోతున్నామా మన టాప్ పొజిషన్ అన్నది నడుస్తుందండి. సో దీనికి తోడు వాళ్ళ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నట్టు మనకి ఇప్పుడు కనపడుతుంది. సాధారణంగా యుఎస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ని అందరూ పొగిడేవాళ్ళు. ఏంటంటే చాలా ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ ఎనేబుల్ చేస్తుంది, ప్రెసిడెంట్ కి చాలా ఫ్రీడమ్ ఇస్తుంది టాప్ డెసిషన్ మేకర్ కి అని. ఈ రోజు అదే ఒక లోపంగా మారిందే అని మనం ఆలోచించాల్సి వస్తుందండి. ఎందుకంటే మనకి తెలిసిందే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారండి. అంటే ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థను బ్యాలెన్స్ చేస్తుంది, చెక్ చేస్తుంది. జ్యుడిషియరీ బ్యాలెన్స్ చేస్తుంది, లెజిస్లేచర్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూటివ్ బ్యాలెన్స్ చేస్తుంది అని అనుకునేవాళ్ళు. ఈ రోజు అమెరికాలో ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఒక వ్యవస్థ మరొక వ్యవస్థని కట్టడి చేయటము, ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయటం, అది పూర్తిగా కొలాప్స్ అయినట్టు అనిపిస్తుందండి. అంటే ఇటువంటి ప్రెసిడెంట్ అధికారంలోకి వస్తారు అని అమెరికన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్, రాజ్యాంగం రాసిన వాళ్ళు బహుశా ఊహించలేదండి. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఒక రాజకీయ అంటే సమాజంలో ఉన్న ఇన్సెక్యూరిటీ, తన ఇన్సెక్యూరిటీ కలిపి ఒక పాలసీస్ తయారు చేస్తుంటే మిగతా వ్యవస్థలు దాన్ని కరెక్ట్ చేయలేకపోతున్నాయండి. ఇప్పుడు పార్లమెంటరీ సిస్టమ్ లో కనుక మనం తీసుకున్నట్టయితే ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడము ఇలాంటివేవో జరిగేవి. ఇక్కడ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో అలా జరగదు. ఒకసారి ఎన్నికయ్యాడు 4 years దాకా తీయటం కష్టం ఆయన్ని, అన్లెస్ పెద్ద ఎత్తున ఇంపీచ్మెంట్ మోషన్ చేస్తే గానీ. కానీ అది కూడా అమెరికాలో లాస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పుడు అధికారంలోకి 2 times చేశారు, కానీ తీయలేకపోయారు. అంటే వ్యవస్థలో కొంత అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రెసిడెంట్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి వాల్యూస్ ని వాటిని పూర్తిగా ధిక్కరించి పనిచేస్తూ ఉంటే ఎలా ప్రవర్తించాలి, మిగతా వ్యవస్థలు ఆయన ఎలా కట్టడి చేయాలి అన్న దాని మీద కొంత వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు బేసిక్ గా వేరే దేశాలకు వెళ్ళి వేరే దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎలా ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ ఒక్క నిమిషం వాళ్ళు ఆగి వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. తర్వాత ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అమెరికన్ ప్రెసిడెంట్స్ ఇంతకుముందు డెసిషన్స్ తీసుకునేప్పుడు చాలా వైడ్ రేంజింగ్ కన్సల్టేషన్స్ చేసేవాళ్ళండి. ఇటు కాంగ్రెస్ లో కానివ్వండి, అటు జ్యుడిషియరీ ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళు కానివ్వండి, లేదా పెద్ద పెద్ద థింక్ ట్యాంక్స్, పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళకున్న యూనివర్సిటీస్, వీటన్నిటితో వాళ్ళు చర్చలు జరిపి ఒక డెసిషన్కి వచ్చేవాళ్ళు. అలా అని మంచి వాళ్ళు అనట్లేదు, కానీ ఒక ప్రక్రియ నడిచేది వాళ్ళకి. డెసిషన్ మేకింగ్ లో కన్సల్టేషన్స్ అవి అందరితో సంప్రదింపులు చేయటం. డొనాల్డ్ ట్రంప్ వచ్చేసరికి ఒక వ్యక్తిగతంగా చాలా పెద్ద ఎత్తున డెసిషన్స్ తీసుకుంటున్నారండి, పెద్దగా కన్సల్టేషన్స్ లేకుండా. ఆయన ఇందాక మీరు చెప్పినట్టు, పుల్లారావు గారు చెప్పినట్టు, ఫస్ట్ టర్మ్ లో ఉన్న ట్రంప్ అంటే ఇంతకు ముందు ప్రెసిడెంట్ గా చేసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు ఉంది ఆయనలో. ఎందుకంటే ఇంతకు ముందు మొదటిసారి వచ్చినప్పుడు నేను అసలు ఈ ప్రెసిడెంట్ కి అర్హున్నా లేదా అన్న అనుమానం ఆయనలో మనకు కనబడేది. కాబట్టి కొద్దిగా ఆ ఇన్సెక్యూరిటీతో చాలా మంది జంకు చాలా ఉండేది. చాలా మంది సెక్రటరీ ఫర్ స్టేట్ ని, సెక్రటరీ మిగతా వాళ్ళని తీసేయటం, కొత్త వాళ్ళని తీసుకురావటం, తీసేయటం, కొత్త వాళ్ళని తీసుకురావటం, ఈ ప్రక్రియలో వేరే దేశాలని ఇబ్బంది పెట్టడం ఆయనకి కుదరలేదు.
ఈసారి ఆయన మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఏమిటంటే ఈ ప్రెసిడెంట్ చైర్ ఏదైతే ఉందో అది నా కోసమే చేసింది, నేనే పాలిస్తాను అని. కాకపోతే వైడ్ రేంజింగ్ కన్సల్టేషన్స్ చేయట్లే. ఒకవేళ కన్సల్టేషన్స్ చేసిన చాలా వరకు తనతో చాలా కాలంగా మిత్రులైనటువంటి మిగతా బిజినెస్ పీపుల్ తో కన్సల్టేషన్స్. అదే అంటే తను అన్నది ఎవరైతే వేస్తాంటారో వాళ్ళతోటే. అంతే. ఇప్పుడు మన కామర్స్ సెక్రటరీ తీసుకోండి, హవర్డ్ లుట్నిక్, ఒకప్పుడు ఆయన ఒక బిజినెస్ మ్యాన్. అలానే మిగతా పోస్ట్ లో కూడా చాలా మంది బిజినెస్ పీపుల్ ని పెడుతున్నారు ఆయన. మంచిదే బిజినెస్ పీపుల్ ని పెట్టడం, కాకపోతే ఒక అకాడమిక్ ఎన్వైరన్మెంట్ నుంచో లేదా ఒక డిప్లొమసీలో లేదా నిజంగా గ్రాస్ రూట్స్ నుంచి రాజకీయంగా పైకి వచ్చిన వ్యక్తులు వీళ్ళు కాదండి వీళ్ళు. సో బిజినెస్ పీపుల్ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏంటి ప్రతిదీ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా చూస్తారు. ఇది కాకపోతే ఇంకో దానికి వెళ్దామని. కానీ దేశాలు అలా కాదు కదా. సో అందుకని వాళ్ళు చాలా రఫ్ గా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు హవర్డ్ లుట్నింగ్ మాట్లాడే విధానం తీసుకోండి, వాళ్ళ కామర్స్ సెక్రటరీ లేదా వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, ఇవన్నీ చాలా రఫ్ గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ వ్యవస్థలు కంట్రోల్ పోయింది. ఇప్పుడు ఉదాహరణకి స్టేట్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఫారెన్ పాలసీ చూసే విభాగం, అక్కడ పెద్ద ఎత్తున అక్కడ దాన్ని డౌన్ సైజ్ చేయడం జరిగింది. ఉద్యోగాలు తీసేసి మీకు ఎందుకు ఇంత డబ్బులు అని ఆ డిపార్ట్మెంట్స్ చిన్నవి చేయడం జరిగింది. సో అంటే అసలు వీళ్ళతో కన్సల్టేషన్స్ జరగట్లేదు. ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మొన్న ఒక 66 ఇన్స్టిట్యూషన్స్ కూడా బయటకు వచ్చేసింది కదా, వరల్డ్ వైడ్ బయటకు వచ్చేసింది. వెరీ ట్రూ. సో దీంతో ఏమవుతుందంటే అమెరికా గెలవాలి అనుకోవటంలో తప్పు లేదండి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనుకోవటంలో తప్పు లేదండి. మీ దేశం మీరు బాగుపడాలనుకోవచ్చు, కానీ అది అచీవ్ చేసే ప్రక్రియ, ఆ ఆలోచన మీరు వ్యక్తపరిచే ప్రక్రియలో వేరే దేశాలని హ్యూమిలియేట్ చేయాల్సిన అవసరం లేదు, వేరే దేశాలు పూర్తిగా ఓడిపోవాల్సిన అవసరం లేదు. సో ఆ డిప్లొమాసీ, ఆ టాక్టిక్స్ అవి బాగా దెబ్బతిన్నాయి. ఇంతకు ముందు అమెరికా కూడా గెలవాలనే ఉండేది. మనం చూసాం, ఇరాక్ లో యుద్ధం చేసింది, చాలా చోట్ల యుద్ధాలు చేసేది అమెరికా. కానీ వాళ్ళు మాట్లాడే శైలి, జనాలతో మాట్లాడే విధానం, వాటిలో కొంత ఉండేది. అది కూడా పోయిందండి. అంటే ఫెసాడ్ కూడా బాగా దెబ్బతింది. సో దాంతో వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవ్వండి. తర్వాత చాలా పర్సనలైజ్ డెసిషన్ మేకింగ్ అయింది, మనం ఇందాక అనుకున్నట్టు. తర్వాత వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి అందరినీ కలిపి మాట్లాడటము అది కూడా జరగట్లేదు. ఇంకొకటి ఏంటంటే అమెరికాలో మనం రిలేటివ్ ఇన్సెక్యూరిటీ అన్నాం కదా, రిలేటివ్ డిక్లైన్ అమెరికాలో, ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో మనం ఓడిపోతున్నాం అన్న భావన. సో దానికి ఏం చేస్తున్నారంటే అమెరికన్ లీడర్షిప్, మనం గెలుస్తున్నాం అనే చెప్పటం కాకుండా అదిగో వాడిని తన్ని తగలేసాం, అసలు అయిపోయింది అని హ్యూమిలియేట్ చేసే విధంగా మాట్లాడటం. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే వాళ్ళ రాజకీయాల్లో అది పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఎందుకంటే అట్లాంటి భాష మాట్లాడే వీళ్ళు అధికారంలోకి రావటం జరిగింది కదా. సో అదే ప్రక్రియ కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇది లాంగ్ టర్మ్ లో అమెరికాకి బాగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే అమెరికా తను గెలవాలనుకోవటం తప్పులేదు, అమెరికా తన ఆధిపత్య ధోరణి కంటిన్యూ చేయాలని మనకి ఇష్టం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి అలా అనుకోవటంలో వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. కానీ ఈ ప్రక్రియలో ఇంత హ్యూమిలియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మనకేం కావాలి అని చూసుకోకుండా వేరే వాళ్ళని ఎలా దెబ్బతీయాలి అన్న ఆలోచన విధానంలోకి స్లిప్ అవుతుంది అమెరికా. అది మంచిది కాదని. సరే పుల్లారావు గారు, వస్తా మీ దగ్గరికి. ఎందుకో మీరు ఒక చిరునవ్వు నవ్వారు. ఒకటి, ప్రధాని మోదీ గతంలో మీరు అన్నారు నిశ్శబ్దంగా ఉండడం అనేది అన్నిటికన్నా అతిపెద్ద ఆయుధం అని. అది మనం గత 2-3 నెలలు 4 నెలల క్రితం మాట్లాడుకున్నప్పుడు. సో ఇప్పటికీ అదే పరిస్థితుల్లో ఏం మార్పు లేదు మన వైపు నుంచి. సో ఈజ్ ఇట్ బెటర్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ వే? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ట్రంప్ విధానాల వల్ల నేను అన్నట్టుగా ఈ మొత్తం ఆర్డర్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం కనిపించట్లేదా? ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిశ్శబ్దమే కరెక్ట్ పాలసీ. చాలా మంది ట్రంప్ అన్నారు, మీరు ఎలా జవాబు చెప్పండి? దేశ ద్రోహులు. ఎందుకంటే ఇక ఒకళ్ళు తిట్టుకోవటం మొదలు పెడతాం, దాని గురించి అవకాశం ఇవ్వట్లేదు. ట్రంప్ ఇంకో 500 రోజులు 1000 రోజులు ఉంటాడు, 500 రోజుల తర్వాత తగ్గిపోతాడు, లేమ్ డక్ అంటాడు, ఇంక అయిపోయేది టర్మ్. మనం నిశ్శబ్దంగా ఉండాలి. చైనాతో నిశ్శబ్దంగానే ఉండాలా? ఆయనేమో సార్ అన్నాడు, మోడీ నాకు ఫోన్ చేశారంటాడు, నన్ను బతిమాలుకున్నాడు, ప్రాధేయపడ్డారన్నారంటాడు అన్నాడు. మళ్ళీ మోడీ మంచోడు అంటాడు. ఎందుకంటే ట్రంప్ కి మైండ్ లో, ఆయన జీవితంలో పుట్టినప్పటి నుంచి ఎవరు ఎదురు చెప్పలేదు. ఆయన చిన్నప్పుడు 5వ సంవత్సరంలో ఉన్నప్పుడు అమెరికాలో సిస్టమ్ ఏంటంటే పిల్లలు వెళ్ళి న్యూస్ పేపర్స్ అమ్ముతారు పక్కింటి వాళ్ళకి సరదాగా డైలీ. ఆయన తండ్రి కారు డ్రైవర్ ఇచ్చి న్యూస్ పేపర్స్ డెలివరీ చేయించేవాడు డొనాల్డ్ ట్రంప్ తో. అలాంటి వ్యక్తి. అందువల్ల అతను మనం హ్యాండిల్ చేసుకోవాలి, మాట్లాడకుండా ఉండాలి. మాట్లాడితే చీప్ అయిపోతారు. మోడీ ఇలాగన్నాడా, ఇలా అన్నాడా, భారతదేశంలో
నాలాంటి వాళ్ళు వచ్చి విమర్శిస్తారు దేశాన్ని. ఇలా సిగ్గుపడేదా, నీకు సిగ్గులేదా? ఇది ఈ మాట్లాడకుండా నిశ్శబ్దమే. ఎప్పుడు అన్న పాలసీ నిశ్శబ్దమే, వదిలిపోతుంది. అలా కంటిన్యూ అవ్వాలి. మీరు రెండోది, చాలా మంది ఏమంటున్నారంటే 60 సంస్థలు ఇంటర్నేషనల్ సంస్థల నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. ఇదేంటంటే అది చాలా నేను భారతదేశానికి ఉపయోగం అనుకుంటున్నా. ఈ సంస్థలు అందరినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్యాండిడేట్ ఎవరు? చైనా క్యాండిడేట్. వాడు ఇథియోపియాలో చిన్న రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రతి ఆర్గనైజేషన్ లో చైనా స్థలం సంపాదించుకున్నది, ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకున్నది. ఆ ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకుని ఏం చేస్తుంది? ఇథియోపియా నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, బంగ్లాదేశ్ నుంచి ఇంకోటికి, పాకిస్తాన్ నుంచి ఇంకోటికి పదవులు ఇప్పిస్తూ ఉంటుంది. అయ్యి మంచి పదవి. వరల్డ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతే మనకేంటి నష్టం? మనం ఏం పెద్ద లాభిస్తావా? మనం ఏమన్నా పెద్ద బల్లో కూర్చొని పెట్టారా? మనం సెక్యూరిటీ కౌన్సిల్ యునైటెడ్ నేషన్స్ లో ఉన్నామా? లేదు. అది మనకి నష్టం లేని చోట ఇంకో గురించి నష్టం గురించి మీకేంటి బాధ? లేకపోతే మా ఫ్రెండ్ సంజయ్ గారికి బాధ ఏంటి? అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే టు ఇగ్నోర్ ట్రంప్ ఇస్ ద బెస్ట్ పాలసీ అని నమ్ముతున్నారు. ఇగ్నోర్ చేయి. ఏమవుతాడు వాడు? ఆయన గారు అర్థం చేసుకున్నది ఏమిటంటే భారతీయులు చాలా, అది వ్లాదిమిర్ పుతిన్ చెప్పాడు సెప్టెంబర్ 3 షాంఘై చైనాలో. దాని తర్వాత బిట్విక్కు అందరూ మానేశారు. ఏమన్నాడు? నువ్వు భారతదేశాన్ని, చైనా పేరు కూడా ఒకసారి చెప్పాడు, అవమానం చేసి థ్రెటన్ చేస్తే అవమానం కాదా అంత పెద్ద దేశాన్ని? వాళ్ళతో మీరు వ్యాపారం చేస్తున్నారు, స్నేహితులు అంటారు, అవమానాలు చేసి లోగేయటం కరెక్ట్ కాదు. ఇంటర్నేషనల్ మీడియాలో ఇప్పుడు ట్రంప్ ఏం మాట్లాడినా అది హెడ్లైనే కదా రోజు. పాయింట్ ఏంటంటే సార్, ఇంటర్నేషనల్ మీడియా ముందు గ్లోబల్ మీడియా అంతా రిపోర్ట్ చేస్తోంది ట్రంప్ ఏం మాట్లాడితే. సో ప్రపంచ దేశాల ముందు మనం బలహీనులుగా కనిపించే అవకాశం లేదా ఏం మాట్లాడకపోతే? లేదు, చాలా గొప్ప అనుకుంటున్నారు. ఇంకో విషయం చెప్తున్నాను, మీరందరూ మన మిత్రులు అన్నారు కొలంబియా దేశాన్ని థ్రెటన్ చేస్తే కొలంబియా ప్రెసిడెంట్ ని సంగతి తేలుస్తా అన్నాడు. కానీ నిన్న సాయంకాలం కొలంబియా ప్రెసిడెంటే డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడుకున్నాం, అన్ని సెటిల్ చేసుకుంటాం అన్నాడు నిన్న రాత్రి. అదే ఎప్పుడు బెదిరించిన తర్వాత ట్రంప్ రెండింటికి ట్రంప్ విధానంలో రెండే ఉంటాయి. ఒకటి బెదిరించడం, రెండు బతిమాలడం. బతుమాలడం చేసుకుంటున్నాడు, వ్యాపారస్తుడు సాగిస్తుంటున్నాడు. మనకి ఎందుకు అంటున్నా, నీకు ప్రపంచం గురించి ఎందుకున్నాయిదా? నీ సంగతి నువ్వు చూసుకో. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న విషయం చెప్తున్నా, నేను 4వ స్థలంకి వచ్చేసాం భారతదేశం, ఇంకేమున్నదంటే ఏంటి? మొన్న సింధూర్ యుద్ధంలో పాకిస్తాన్తో ఒక్క డ్రోన్ ఢిల్లీ మీద వచ్చి చిన్న గ్రెనేడ్ వేస్తే ఏమైపోను? మనం చాలా ప్రికేరియస్ సిచ్యువేషన్ లో ఉన్నాం. చైనా, పాకిస్తాన్, వెనకాల మిగతా శక్తులు. మనం జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడకుండా వెళ్ళిపోవాలి, వచ్చింది తీసుకోవాలి, అనవసరం తగులుకోవద్దు, బలంగా ఉండాలి, యుద్ధం అక్కర్లేదు. అంతవరకే. ట్రంప్ ఏదో అన్నాడు, ట్రంప్ ఇలా అన్నాడు, మోడీ ఇలా, మనకి అనవసరం అనుకుంటా. సో సృజన గారు, అంటే ఆర్ వి సో వల్నరబుల్ అండి? అంటే ఇప్పుడు ఎటు తొణక్కుండా బెణక్కుండా ఉండడమే సరైన పద్ధతి అనేది నాకు పుల్లారావు గారు చెప్పిన దాంట్లో అర్థమైంది. ఇజ్ ఇట్ రైట్? సో నాది కొంత ఆలోచన కొంచెం వేరేలాగా ఉన్నది. నేనేమంటున్నానంటే ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబల్ ఆర్డర్ చేంజ్ అవుతుందా, రియలైన్మెంట్ అవుతుందా అంటే ఖచ్చితంగా రియలైన్మెంట్ అవుతుంది. చేంజ్ అనేది పెద్ద రియలైన్మెంట్ ఫర్ గుడ్. దేనికి రియలైన్మెంట్ అవడం? దేనికి రియలైన్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మనం మాట్లాడే సమయంలో యాజ్ వి స్పీక్ కూడా రియలైన్మెంట్ ప్రాసెస్ అనేవి ప్రతి ఒక్క దేశాలు కూడా స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ దేశం కూడా మేము చాలా వల్నరబుల్, మాకు ఏదైనా అయిపోతుంది, మమ్మల్ని ఎవరైనా అంటారేమో అనే సిచ్యువేషన్ లో ఉన్నట్లయితే మరి ప్రపంచ రాజకీయాలు ఎందుకు, ఈ దేశాలు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు? కాబట్టి ఇట్లా మనం ఏదో వల్నరబుల్ పొజిషన్ లో ఉన్నాము, ప్రికేరియస్ సిచ్యువేషన్ లో ఉన్నామని ఒక 4వ స్థానంలో ఉండే భారతదేశం ఆలోచిస్తే ఇంకా వేరే దేశాల పరిస్థితి ఏంటండి? కాబట్టి ఈ రియలైన్మెంట్ అనే ప్రాసెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనకి ఫేవర్ గా జరగచ్చు, ఒకటి మనకి ఫేవరబుల్ గా లేకపోవచ్చు. అందుకని నేను చాలా పాజిటివ్ గా, చాలా కేర్ఫుల్ గా నేను ఈ నాట్ నెగటివ్ పాజిటివ్ అని కాకుండా జరగచ్చు, జరగకపోవచ్చు అని అంటున్నాను. ఈ రియలైన్మెంట్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు మీరు యూరోప్ మొత్తాన్ని చూసుకుంటే యూరోప్ వాళ్ళు కూడా యాక్టివ్ గా ట్రంప్ చేసే విధానం
విధానాలకి ట్రంప్ పెట్టే ఈ ఆంక్షలకి వ్యతిరేకంగా డిప్లొమాటిక్ గా, నిదానంగా, రాజకీయంగా అందరూ కలిసి మూకుమ్మడిగా ఒక ప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. డిఫెన్స్ విషయంలో అమెరికా మీదే ఆధారపడ్డా రక్షణ విషయంలో అది వేరే అంశం. ఈ రెండు ఒక్క నిమిషం, ఆ రెండు కలిపొద్దు. సో అంటే వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అంటున్నారు. ఇప్పుడు జాతీయ భద్రత పరంగా అమెరికా మీద ఆధారపడ్డ దేశాలే కదా ఇవన్నీ. ఆధారపడము అంటే ఏ రకంగా మనము ఒకరి మీద ఎంత ఆధారపడ్డమో దేశ కంట్రీగా వారు కూడా మన మీద అంతే రకంగా కొంత ఇన్స్ట్రుమెంట్స్ గా ఆధారపడ్డారని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ కానీ అంత ఈజీగా ఏదో మనము వాళ్ళ మీద డిపెండ్ అవుతాము, మనకి రావు, మనకి ఏమన్నా అయిపోతుంది అని, అంటే ఈ లెవెల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీలో ఉన్న సిస్టమ్స్ లో అయితే మనం ప్రస్తుతానికి లేమని నా భావన. ఎందుకంటే ప్రతి ఒక్క దేశాలకు ఒక పందా ఉంది, ఒక వ్యవస్థ ఉంది. కానీ ఇంతకు ముందు పాయింట్కి వచ్చినట్టు ఈ రీఅలైన్మెంట్ ప్రాసెస్ లో మనం కొన్ని దేశాల వాళ్ళతో మన సంబంధాలు ఎట్లున్నాయో పునరాలోచన చేసుకోవచ్చు. ఇంకేమైనా మెరుగుపడడానికి ఏమైనా ఆ రకంగా ప్రయత్నాలు చేయొచ్చు. లేదా ఉన్న యుఎస్ తోటి మనం ఎట్లా ముందుకెళ్ళాలి, ఇప్పుడున్న ఈ అన్స్టేబుల్ సిచ్యువేషన్ లో మన ప్రణాళిక ఏంది అనే మనం ఆలోచించుకోవచ్చు. లేదా చుట్టుపక్కల మన నేబర్హుడ్ లో, ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ నేబర్హుడ్ లో ఉన్న దేశాలతోటి మనం మాట్లాడడం, ఎట్లున్నాయి మన పరిస్థితులు ఎట్లున్నాయి పునరాలోచన చేసుకోవచ్చు. సో ఈ గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ లో షిఫ్ట్ ఎప్పుడు వచ్చినా రీఅలైన్మెంట్ కి స్కోప్ ఉంటుంది, కొత్త బ్లాక్స్ కి ఫార్మేషన్ కి స్కోప్ ఉంటుంది, ఉన్న బ్లాక్స్ ని ఎట్లా మనము వాటితో ఇంటరాక్ట్ కావాలో స్కోప్ ఉంటుంది. ఈ ప్రికేరియస్ సిచ్యువేషన్ లో, వల్నరబుల్ సిచ్యువేషన్ లో మనం ఒక్కరమే ఉన్నాము, మనం కామ్ గా ఉండాలి, మనం ఏం చేయొద్దు అనేది కొంతవరకు బాగున్నా ఓవరాల్ గా మనం మీరు మీ ఒపీనియన్ లో ఇప్పుడు మోదీ ఒక గట్టిగా ఒక రియాక్షన్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారా? ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారా? రెస్పాన్స్ డెమోక్రసీ మనం ఈ పరిస్థితులను ఒక 10 రోజులు 15 రోజులు అందరితో చర్చించి ఒక పార్లమెంటరీ వ్యవస్థలో కేబినెట్ అందరిని కూర్చొని, ఫారెన్ సెక్రటరీని కూర్చొని, మనం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూర్చొని, అన్ని ఆర్మ్ ఫోర్సెస్ అందరిని కూర్చొని మాట్లాడి ఇట్లా జరుగుతుంది, మన ప్రణాళిక ఏంది, మనం ఎట్లుండాలని ఆలోచన చేసి చర్చించడానికి ఒక 15 రోజులు పడుతుంది. తర్వాత ఖచ్చితంగా ప్రజలకి ఇప్పుడు భారతదేశంలో 150 మంది కోట్లు ఉన్నారు కదా, మనం గమ్మున ఉండాలి, ఏం చేయొద్దు అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీలు కానీ వేరే పార్టీలు కానీ మీరేం చేయట్లేదు. ఇప్పుడు అమెరికాలో ఎట్లా ఇబ్బందులు ఉన్నాయో అంతర్గతంగా ఈ భారతదేశంలో రోజు ఏ వీడియోలు చేసి ఇది చేస్తున్నారు కదా. భారతదేశ ప్రజలకి మనం అవలంబించే ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది, మనం ఏం చేస్తాము, మనం ఏం జరుగుతున్నాం అనేది ట్రాన్స్పరెంట్ గా ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అనేది చెప్పాలి కూడా, అంతే అనే పద్ధతి అయితే కరెక్ట్ గా. సంజయ్ గారు, వాట్స్ యువర్ టేక్? అవునండి, రెస్పాన్స్ ఉందా లేదా భారత ప్రభుత్వం నుంచి, అది సరిపోతుందా అన్న దాన్ని 3 అంశాల్లో చూడొచ్చండి. ఒకటి, డైరెక్ట్ గా అమెరికాతో మన రెస్పాన్స్ ఎలా ఉంది అండి అంటే మన నాయకులు దే ఆర్ అవాయిడింగ్, ఒకటి పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ ని కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా అఫీషియల్స్ ని కానీ వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళ మీద దుర్భాషలాడటం కానీ పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, వాళ్ళని తిట్టటము, వాళ్ళకి రాజకీయంగా వాళ్ళ దేశంలో ఇబ్బంది పెట్టడము మన ఆబ్జెక్టివ్ కాదు. మనకు కావాల్సింది ఏంటి, మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా అమెరికా ప్రవర్తించాలి. దాని మీద అందుకనే చాలా ఫోకస్డ్ గా మన వాళ్ళు నెగోసియేషన్స్ మీద మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ దానికే వస్తున్నానండి. సో మనం కనుక చూసినట్టయితే ఫారెన్ పాలసీ మన వివిధ లెవెల్స్ లో వాళ్లతో ఇంటరాక్ట్ అవుతూ నడుస్తుందండి. ఒకటి, వినయ్ మోహన్ క్వాత్రా అక్కడ అంబాసిడర్ కానివ్వండి, మన జైశంకర్ కానివ్వండి, పీయూష్ గోయల్ కానివ్వండి, అలానే మిగతా అఫీషియల్స్ పెద్ద ఎత్తున అమెరికన్ అఫీషియల్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళని డీసెంట్ గా హ్యాండిల్ చేసే ప్రక్రియలో ఉన్నారు. ఇంకా మొరైల్ విషయానికి వస్తే అండి, నా ఉద్దేశంలో ఇండియా ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఏమీ దెబ్బతినలేదు. అంతేకాకుండా నా ఉద్దేశంలో కొంత పెరిగిందనే అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను వేరియస్ కాన్ఫరెన్సెస్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అవి అటెండ్ అయినప్పుడు సాధారణంగా బ్రేక్ లో మాట్లాడుతుంటే చాలా మంది నాతో చెప్పేది ఏంటంటే, మీరు అమెరికాకి నిలబడుతున్న విషయాన్ని మేము గమనిస్తున్నాం, గౌరవిస్తున్నాం, కానీ మీరు ఎన్నాళ్ళు నిలబడతారో చూస్తామని అంటున్నారు. అంటే ఒకటి ఏంటంటే వీళ్ళు నిజంగా ఎన్నాళ్ళు నిలబడతారు అని ఆలోచిస్తున్నారు. అంటే నిలబడుతున్నారు ప్రస్తుతానికి, ఆమె ఇండియా ఎన్నాళ్ళు నిలబడుతుంది ఇట్లా అని వాళ్ళు అడుగుతున్నారండి, విచ్ ఇస్ ఎ పాజిటివ్ ఇండికేషన్ నా ఉద్దేశంలో. అలానే మీరు ఇంటర్నేషనల్ స్కాలర్స్ పెద్ద వేరే వాళ్ళని కూడా తీసుకోండి, వాళ్ళు కూడా కొంత ఆశ్చర్యపోతున్నారు. 1 సంవత్సరం పాటు డొనాల్డ్ ట్రంప్ ని ఇట్లా హ్యాండిల్ చేయగలిగింది దాదాపు ఇండియా అని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతోందండి. తర్వాత ఇంకో రెస్పాన్స్ కూడా ఎలా వస్తుంది, 50%, 100%, 500% అని ఇంకా కామవడం తప్ప వేరే మార్గం గత్యంతరం ఉండకపోవచ్చా ట్రంప్ కి?
ట్రంప్ ఆ, ఆ, అందుకనే ఆయన పెంచుకుంటూ వెళ్తున్నారండి. అంటే మనం ఇంటర్నేషనల్ గా వాళ్ళని దుర్భాషలాడకపోయినా వాళ్ళ ముందు నీల్ డౌన్ చేయట్లేదు, వాళ్ళ ముందు వంగి మనం మాట్లాడట్లేదు అన్నది ఆయనకు తెలుస్తోంది. అందుకని ఎంత దూరం వెళ్తారు వీళ్ళు అని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆయన. మన వాళ్ళు కూడా దాన్ని నిలబడి వాదించడం జరుగుతోందండి. ఇంకో రెస్పాన్స్ లో మీరు అడిగిన ప్రశ్నలో మంచి ప్రశ్న, రెస్పాన్స్ లో ఇంకో డైమెన్షన్ ఏంటంటే మనం వేరే దేశాలతో ఎలా ఉన్నామని మీరే చెప్పినట్టు, అటు షాంఘై కోఆపరేషన్ కానివ్వండి, ఇటు బ్రిక్స్ కానివ్వండి, వాటితో మనం ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇంకోటి ముఖ్యంగా అమెరికన్ ట్రేడ్ నెగోషియేటర్స్ కూడా గమనిస్తోంది ఏంటంటే మనం వేరే దేశాలతో పెద్ద ఎత్తున ట్రేడ్ నెగోషియేషన్స్ చేయటం జరుగుతోంది. యునైటెడ్ కింగ్డమ్ కానివ్వండి, ఒమాన్ కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, వాటితో పెద్ద ఎత్తున మనం కిందటి సంవత్సరం ఫ్రీ ట్రేడ్ డీల్ చేసుకున్నాము. అలానే ఈ సంవత్సరం వచ్చే 2-3 నెలల్లో బహుశా యూరోపియన్ యూనియన్ తో అవుతుందా అని కూడా అంటున్నారు. బట్ యూరోపియన్ యూనియన్ చేతిలో ఉంది. అది ట్రంప్ కి వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోగలరా? ఇండియా లాంటి దేశంతో ఎఫ్టీఏ కనుక యూరోపియన్ యూనియన్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, వాణిజ్య ఒప్పందం కనుక యూరోపియన్ యూనియన్ మనతో కుదుర్చుకుంది అంటే యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాకు ఒక సంకేతం ఇస్తుంది. ఏంటి, మీరు ఆర్థికంగా అమెరికాని ఇబ్బంది పెడుతున్న తరుణంలో మేము వెళ్లి వీళ్ళతో ఒక వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి రెడీగా ఉన్నామని. కానీ అది యూరోపియన్ యూనియన్ చేతిలో ఉందండి, చూద్దాం వాళ్ళు ఎంత దూరం వెళ్తారు అని. బట్ మన వైపు నుంచి అయితే పెద్ద ఎత్తున ప్రయత్నాలు నడుస్తున్నాయి. సో ఓవరాల్ గా గుడ్ పాయింట్. మొరేల్ ఎలా ఉంది అంటే బ్యూరోక్రసీలో కానివ్వండి మిగతా చోట్ల బానే ఉంది, ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ బానే ఉంది. కాకపోతే ఈ మీరు అన్నట్టు ఈ అంశాలని ఇంకాస్త బాగా మన ప్రజలకి మీ మాధ్యమాల ద్వారా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. లేదా ప్రతిపక్షాలు కూడా బహుశా అర్థం చేసుకోవాలేమో. పుల్లారావు గారు అన్నట్టు ఎనీసే 30 seconds పుల్లారావు గారు, ప్రతిపక్షాలకు అర్థం కావట్లేదు అనుకుంటా. ఎందుకంటే రోజుకొక ఆయన మాట అంటే వీళ్ళు ఒక ఆయుధం వేస్తున్నారు. ఇది ప్రతిపక్షాలు చేసే పని చేస్తున్నారు భారతదేశంలో, ఇంగ్లాండ్ లాగా. అది కూడా ప్రభుత్వం చూసుకోవాలి కదా. ఇప్పుడు సరదాగా ఓ మాట చెప్తున్నా, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 4 నాన్ బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళని ఇమ్మనండి ఒక స్టేట్మెంట్. మేము వీసాలు ఇవ్వకపోయినా, మా కుర్రోళ్ళకి 2 లక్షల మంది ఇవ్వకపోయినా లెక్కలేదు, దెబ్బలాది మంది అన్నారు కదా. మనం NDA కదా. అవసరం వాళ్ళు అంటారు కదా, 4 నాన్ ఎన్డీఏ ఇవన్నీ వదిలే నీకు డిస్క్రిప్షన్. నేను ఏమన్నా నిశ్శబ్దమే బెస్ట్ పాలసీ, ఎందుకంటే మన మాటలకి వాల్యూ. సంజయ్ గారు చెప్పారు కదా, చెప్పండి పుల్లారావు గారు. సంజయ్ గారు చెప్పారు కదా, ప్రపంచంలో ఆ ఫీలింగ్ ఉన్నది. చైనాకి రష్యాకి కూడా భారతదేశం నిలబడింది, రష్యన్ ఆయిల్ కొన్నది, ముందర వెళ్తుంది. అని మనతో కూడా సంబంధానికి చైనా వచ్చేది. దీంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి. చైనా కూడా చూస్తున్నాం కదా. చూద్దాం కమింగ్ ఫార్వర్డ్ ఇంకా ఆయన ఏం మాట్లాడతాడు, మరి మనం ఎంతకాలం ఈ వ్యూహాత్మక మౌనం కంటిన్యూ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సృజన గారు, పుల్లారావు గారు, సంజయ్ గారు.